కోరుకుంటున్నాము. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా సంయమనంతో ఉండాలని కోరుకుంటూ మరి మాజీ సర్పంచ్ గారు చెప్పినటువంటి స్కూల్ బిల్డింగ్ విషయంలో కూడా దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని తొందరలోనే కంప్లీట్ చేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు మాకు ఇంకా పార్టీ మీటింగ్ ఉంది, ఆర్మూరు వెళ్ళాలి, ఏమనుకోవద్దు. నేను 15 రోజులకు నెలకు రెగ్యులర్ గా ఇక్కడే తిరుగుతా, మీరు వద్దన్నా కూడా వస్తా, మీరు వచ్చినా కూడా కలుస్తా. నేను ఉండేది ప్రజాభవన్ లో, మరి బేగంపేట దగ్గర ఉండేటువంటి ప్రజాభవన్ లో ఉండే ఇల్లు, అక్కడేమో సెక్రటేరియట్. కాబట్టి పోతే ములుక్కు పోతా, లేదా హైదరాబాద్ లో సెక్రటరీలో ఉంటా, లేకుంటే మళ్ళీ నిజామాబాద్కే వస్తా. ఎటు పోని ఇటు ఇక్కడొక రోజు అక్కడొక రోజు అటు 2 రోజులు ములుగు గెలిపించిన వారంలో. కాబట్టి ఎటు పోయినా మీకు దగ్గరలోనే తిరుగుతా ఉంటా. మా మహిళలందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలి, మా అన్నలు సహకరించాలి. ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కోపం ఉంటే ఆ కోపం అంతా మీ మీద వెళ్తుంది, వాళ్ళు దుఃఖం ఉంటే ఆ దుఃఖం అంతా మీ మీద పోతుంది. మీరు కూడా పని చేసుకోలేరు. ఖచ్చితంగా మా అక్కలకు సపోర్ట్ చేయాలని మీ అందరినీ కోరుతాము. చేసుకున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా అక్కలందరూ కూడా కోటీశ్వరరాలు కావాలని వడ్డీ లేకుండా, ఎలాంటి వడ్డీ లేకుండా ఇప్పటి వరకు ఏ కోటీశ్వరునికి ఏ పెట్టుబడిదారులకు అన్ని వేల కోట్లు ఇవ్వలే. 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా మా అక్కలకు అమ్మలకు ఇప్పించడం జరిగింది. ఇవాళ ఏదన్నా ఆపత్తి ఉంటే, ఇబ్బంది ఉంటే, మరి ఎవరి దుకాణం కాడికి పోయినా కూడా వాళ్ళకు వడ్డీలు చక్ర వడ్డీలు ఇస్తా ఉన్నారు. కానీ అది ఉండొద్దు, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. వాళ్ళు పంట మీద కానీ, ఇందిరా మహిళా శక్తి కానీ, బస్సుకు ఓనర్లను కానీ, ఇట్లా ప్రతి ఒక్క బిజినెస్ మరి గవర్నమెంట్ వచ్చి రాగానే కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, కుట్టడం తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా యూనిఫామ్స్ కూడా ఇచ్చి 30 కోట్ల రూపాయలను మా మహిళలకు లాభం చేయడం జరిగింది. అదే కాకుండా మొన్నటి దాకా అందరికి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. కడుపు నిండా తిండి తినాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, మహిళలు అభివృద్ధి ఉండాలి, మా రైతన్నలకు గిట్టుబాటు ఉండాలి, పెట్టుబడి ఉండాలి, వ్యవసాయానికి సాగునీరు ఉండాలని ఆ రోజే నెహ్రూ గారు మరి మన ప్రాంతంలో SRSPని కూడా నిర్మించినటువంటి విషయం మీకు అందరికి తెలుసు. మా అక్కలకు బస్సులు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేసినాం. ప్రతి నెల ఎక్కడైతే మండల సమైక్యకు బస్సు ఇచ్చినామో ఆ సమైక్య వాళ్లకు మన ఆర్టీసీ నుంచి 70,000 రూపాయలు మండల సమైక్యకు బస్ కిరాయి ఇస్తున్నాం. బస్ ఇప్పించి ఆ బస్సును ఆర్టీసీకి రెంట్కు పెట్టి, అద్దెకు పెట్టి, ఆ అద్దె డబ్బులు మళ్ళా మా మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అదే విధంగా రైతన్నలు కూడా ఇవాళ ఇక్కడికి వస్తుంటే చాలా పచ్చదనంగా మీరందరూ పంటలు పండించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా వరి వేస్తా ఉన్నారు. వరి వేసే రైతులకు మరి ఉరి కాకూడదని చెప్పి రైతన్నలకు సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏకకాలంలో మరి 21,000 కోట్ల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఆ సన్న వడ్లు కొని ఎక్కడికో పోవడం ఎందుకు, 500 పెట్టి అదనంగా పెట్టి కొని మా అక్కలకు అన్నల కుటుంబాలు కడుపు నిండా తినాలి, కష్టపడి పని చేసుకోవాలంటే కడుపు నిండా తిండి కూడా ఉండాలని సన్న బియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా అక్కలకు వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షపాత పార్టీ, పేదల పక్షం పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆలోచించండి. మా అక్కలకందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మహిళా సంఘంలో ఉండండి. మహిళా సంఘాలలో సభ్యురాలుగా చేరితే ఈ రోజు వడ్డీ లేని రుణాలు వస్తాయి. మహిళా సంఘంలో సభ్యులుగా ఉంటే మీకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఒకవేళ పేదరికంలో ఉండి కట్టుకోలేని పరిస్థితి ఉంటే 1,00,000 రూపాయల వరకు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మీకు ఇప్పించి మళ్ళా మీకు మన గవర్నమెంట్ మీరు బేస్మెంట్ లేపిన తర్వాత బిల్ ఇస్తుంది. ఆ డబ్బులు మళ్ళీ అటు కట్టుకోవచ్చు, అంత వెసులుబాటు మనకుంది. మహిళా సంఘంలో ఉంటే ఏదైనా దురదృష్టం కొద్ది ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి ఇస్తా ఉన్నాం.
మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి లోన్ తీసుకొని ఏదైనా అనారోగ్యంతో జ్వరంతో వేరే రకంగా చనిపోయినా ఆ 2 లక్షల రుణాలు మీరు తీసుకున్న డబ్బులను మాఫీ చేస్తా ఉన్నాం. ఈరోజు కష్టానికి కన్నీళ్లకు మరి ఎక్కడికి పోతారంటే మా అక్కలు కానీ అన్నలు కూడా అరే మీ మహిళా సంఘం ఉంది కదా అందులో 1,50,000 తీసుకో అనే చెప్తారు. అంతకుముందు మనం పోయి అక్కడ అడిగేది, కానీ వాళ్ళు ఎక్కడ చదువుతారు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు, కొడతాంది అక్క ముందుగానే. అందుకనే ఇల్లులు కూడా రేవంత్ రెడ్డి గారు మా అక్కలు సంతోషంగా ఉండాలి, మా అక్కలు మరి సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటది, కొడుకులను బిడ్డల్ని సంతోష పెట్టగలుగుతుంది, మరి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని మరి కరెంటు బిల్లులు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా మీకే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మిల్లులు గోదాములు ఎట్లా వీలైతే అట్లా మహిళల్ని బాగు చేస్తే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనేది మా అందరి ఆలోచన. ఖచ్చితంగా అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని దీవించండి, అండగా ఉండండి. నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వచ్చిన నా శాయశక్తుల ఈ యొక్క జిల్లా అభివృద్ధికి మన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీ షట్కర్ గారు పెద్దలు, అదే విధంగా స్థానిక కలెక్టర్ అధికారులందరి యొక్క సహకారంతో ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ కూడా కలిసి కట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి పనిచేద్దాం. అదే విధంగా పోడు భూములది కూడా అడగడం